ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఇంతకు ముందు కూడా ఈ బడ్జెట్ అమలు చేసినట్టున్నారు. అప్పుడు కూడా ఏం చేయలేదు కదా వాళ్ళు. ఎవరికి ఉపయోగపడలేదు రేవంత్ అన్న ఆ బడ్జెట్ పెట్టినప్పుడు. మళ్ళీ ఇప్పుడు అన్ని వేల కోట్లు ఇచ్చారు కాబట్టి పిల్లల చదువుల కోసం కానీ, కళ్యాణ లక్ష్మి కోసము, కరెంటు ఫ్రీ గురించి ఇన్ని వేల కోట్లు మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడైనా దీనికి ఉపయోగపడాలి, ఇప్పుడైనా ఉపయోగించండి ఈ బడ్జెట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇవ్వకుంటే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ వస్తుందా? మొన్నటికి మొన్న కరెంటు జీరో కరెంట్ అని చెప్పారు. కానీ కరెంట్ బిల్లులు మాత్రం చినిగిపోతున్నాయని చెప్పి అందరు చెప్పుకోవడం జరుగుతుంది. నేను మొన్నటికి మొన్న విన్నాను. జనాలు ఎట్లంటే ఎంతసేపు నేను రేవంత్ అన్న వైపే నేను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాను. ఆయనకే సపోర్ట్ చేశాను, ఒక చెల్లెల్లాగా సపోర్ట్ చేసి మాట్లాడినప్పుడు ఏం సపోర్ట్ చేస్తున్నావమ్మా నువ్వు, ఏం పెట్టాడు, ఏం నీకు ఇచ్చాడా, మాకేం ఇవ్వలేదని చెప్పేసి నన్ను తిడుతున్నారు. కానీ ఇప్పుడున్న బడ్జెట్ సమావేశాల్లో ఇన్ని వేల కోట్లు ఇచ్చినప్పుడు 6 పథకాలు పెట్టినప్పుడు ఒక్క రేషన్ కార్డు మాత్రమే మాకు ఇచ్చారు. ఇంకా రేషన్ కార్డు వచ్చిన తర్వాత మాకు 2500 ఎక్కడా, 4000 పింఛన్ ఎక్కడా, కళ్యాణ లక్ష్మి ఎక్కడా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి మన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎలా మన వాళ్ళకే ఎందుకు ఇస్తున్నారు? మన పేదవాళ్ళ పెళ్ళిళ్ళ ఆడపిల్ల పెళ్ళికి కూడా ఇవ్వాలి కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి. మీకు ఇచ్చారని నాకు ఎదురు క్వశ్చన్ వేశారు. కానీ బూతులు తిడుతున్నారు. నేను చెప్పకూడదు, కానీ ఇప్పుడన్నా ఈ బడ్జెట్ సమావేశంలో ఇంత డబ్బు వచ్చిన తర్వాత ఈ 6 పథకాలకి ఉపయోగపడాలి. ఫస్ట్ ఏంటంటే ఉద్యోగాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ ఉద్యోగాలు రావాలి. మనకు టైం లేదు, ఇంకా 2 సంవత్సరాలు అయిపోతే 2028లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. 6 ఇది 7, 8లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అలాంటప్పుడు మీరు ఇంకా తక్కువ టైంలో ఇదంతా చేయాలి కదా. మరి ఇదేంటి మన హైదరాబాద్ రూపురేఖలే మార్చేస్తాను అంటున్నారు. మార్చాలా? మార్చండి రేవంత్ అన్న. 3 ముక్కలు చేసి ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే అభివృద్ధి అంటే కూల్ చేయడం, ఫెయిల్ చేయడమా అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడారు. అవును, అది నిజమేనా? ఆయన మాటలు మీరు ఏకీభవిస్తున్నారు? ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి ఒకటి ఇల్లులు కూల్చేస్తున్నారు. ఇల్లులు కూల్చేసి ఇప్పుడు మొన్నటికి మొన్న నేను ట్యాంక్ బండ్ దగ్గర మూసీ నదిలో 5,000 కోట్లతో మరి ఏదో 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెడతాము అంటున్నారు. 5,000 కోట్లతో గాంధీ విగ్రహం అవసరమా? గాంధీ తాత చెప్పాడా? నాయనా రేవంత్ నాయనా, నా బిడ్డవి నువ్వు, నాకు 5,000 కోట్లతో నువ్వు అది పెట్టాలి, నా విగ్రహం పెట్టాల్సిందే. కేసీఆర్ అంబేద్కర్ పెట్టినప్పుడు నువ్వు కూడా పెట్టు, నువ్వు దేంట్లో తగ్గకూడదు అని చెప్పారా గాంధీ తాత? లేదుగా, చెప్పలేదుగా. కోపం వస్తుంది. నేను వేస్తా క్వశ్చన్, ఒక ఆడపిల్లగా నేను వేస్తాను. మేము కూడా మాకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది మాకు. ఎందుకంటే మేము అందరితో ఓట్లు వేపించి ఇప్పుడు నేను తిట్లు తింటున్నా ఇక్కడ. రైతు బంధు కింద 3 సార్లు ఎగ్గొట్టింది కదా, ఈసారి కూడా అదే పని చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతుల పరంగా ఎటువంటి న్యాయం చేసే దిశగా బడ్జెట్ లేదని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈ రేవంత్ అన్న గారు నోరు ఏంటంటే 1 ఎకరం ఉన్న వాళ్ళకే నేను రైతు బంధు ఇస్తాను, 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి నేను ఇవ్వను అంటే, ఇప్పుడు రైతులు 3 ఎకరాలున్నా 4 ఎకరాలున్నా ఇవ్వాలి. రైతు బంధు అంటే అది రైతులకి మన హక్కు, వాళ్ళకి ఇచ్చే హక్కు. రైతు బిడ్డ అన్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఎన్ని ఎకరాలు ఉన్నది చూడలేదు, ఆయన రైతు బంధు మాత్రం ఇచ్చారు. అలాంటిది 1 ఎకరమే ఉన్న వాళ్ళకి ఇస్తానంటే మిగతా రైతులు ఎక్కడికి పోవాలి? వాళ్ళు బోర్లేసి వాళ్ళు కష్టపడాలి కదా. మరి వాళ్ళకి ఇవ్వడంలో న్యాయం ఉంది. రైతు మన హీరో కాబట్టి ఆయనకి రైతు బంధు అనేది ఆయనకు చెందాలి. ఇప్పుడున్న అన్ని వేల కోట్లు ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ 6 పథకాలకి ఉపయోగపడాలి కదా. ఉపయోగించండి అన్న, ఉపయోగించండి. మీరు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ అప్పు తెచ్చిందని చెప్పి కవిత గారు, కేసీఆర్ గారు, కవిత గారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అంటే అప్పుల్లోనే ఉంటుందా రాష్ట్రం ఇప్పుడు? అవును, అవును, చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అప్పులు చేసి అసెంబ్లీ ఒకటి కట్టారు, దుర్గమ్మ చెరువు. వాళ్ళు ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల్లో అన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే రోడ్లు, హైటెక్ సిటీ దగ్గర రోడ్లు అవన్నీ కట్టారు. వాళ్ళు అప్పులు చేసినందుకు అన్నీ కట్టి చూపించారు. కానీ వీళ్ళు అప్పులు చేసి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. ఒక అసెంబ్లీ కట్టారు, మళ్ళీ దుర్గమ్మ చెరువు దగ్గర కట్టారు, మళ్ళీ రోడ్లు వేశారు,
ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా అంబేద్కర్ది అది కట్టారు, ఇవన్నీ అప్పులు చేసి కట్టారు. వీళ్ళ లెక్కల్లో ఫలానా మేము ఖర్చు పెట్టామని చూపించడంలో ఉంది, కానీ వీళ్ళు అప్పు చేసి ఇది ఏం చేశారని అర్థం కావట్లా నాకు. వడ్డీలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వల్ల. అబ్బా ఏం వడ్డీలు కట్టారబ్బా, ఏం దేనికి ఇది రూపురేఖలు ఏమన్నా మార్చారా? గవర్నమెంట్ తీసుకొచ్చిన అప్పుకే దానికే మిత్రులు కట్టుకుంటున్నాం, దానికే సరిపోతున్నాం మేము. ఇంకా సంక్షేమ పథకాల మీద ఏం పెడతాం? వాళ్ళు ఇక ఇది 6 సంక్షేమ పథకాలు అన్నారు కదా, వాటి గురించి మేము బడ్జెట్ ఎక్కడి నుండి తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే 6 పథకాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు పెట్టాలి 6 పథకాలు? బస్సు ఫ్రీ పెట్టారు. మీరు ఫస్ట్ ఎక్కడ దొబ్బారంటే ఫస్ట్ బస్సు ఫ్రీ పెట్టేసి జనాలకి టక్క 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 టికెట్లు కొట్టినట్టు ఓట్లు వేసేసారు జనాలు. ఏంటంటే ఇప్పుడు బస్సు ఫ్రీ కాదు, ఇప్పుడు 6 పథకాలు 5 ఎవరికన్నా అమలు అయ్యాయా? ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇచ్చారు? మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. మిగతా వాళ్ళు కరెంట్ ఫ్రీ ఎక్కడ? 100 మందిలో 10 మందికే కరెంట్ ఫ్రీ వస్తుంది. 5 గ్యాస్ ఫ్రీ అన్నారు, ఫ్రీడమ్ అన్నారు, గ్యాస్ 500కే అన్నారు. ఎక్కడ? 60 రూపాయలు పెంచారు. అక్కడ యుద్ధాలు జరుగుతుంటే దానికి దీనికి లింకు పెట్టేసి మీరు తప్పుకుంటున్నారు. ఎక్కడ గ్యాస్ ఫ్రీ ఇచ్చారు? మొన్నటికి మొన్న హోటళ్ళు బంద్ అయినాయి, హాస్టళ్ళు బంద్ అయినాయి, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. పాపం వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంత ఘోరంగా ఉంది. ఫ్రీ అన్నారు, ఫ్రీడమ్ అన్నారు. ఎక్కడుంది ఫ్రీ? ఎక్కడ ఫ్రీడమ్? ఎక్కడ జనాలకి? ఇప్పుడు తిట్టుగా ఏం చేస్తారు? నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కూడా మాటల్లో ఉన్నది చేతుల్లో చూపించలేదు అని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటారు. అది నిజమే. ఇంకా నాకు కూడా చెప్పి 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 సాల్ అయిపోయింది. ఇప్పుడన్నా కళ్ళు తెరవండి అన్న. ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ కన్నా ఈ 6 పథకాలు అమలు చేసి మీరేందో నిరూపించుకోండి. ఫస్ట్ మీరేందో ఛాలెంజ్ చేసి చూపించండి. ఒకళ్ళు మనకు అనుకోకూడదు, వాళ్ళ దగ్గర మనం అనిపించుకోకూడదు. అలాంటిది మీరు చేయండి. ఇప్పుడు ఏదైతే మా మహిళలకి మీరు ఇచ్చారో 2500, 4000 పింఛను, కళ్యాణ లక్ష్మి, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, అది ఇచ్చారంటే మీరు కరెక్ట్, మీరు రైటు. వాళ్ళకి మాట్లాడుకునే అవకాశం మాత్రం మీరు కల్పించకూడదు.